మెడికల్ రియంబర్స్మెంట్ క్లెయిమ్స్ సరళీకరించాలని ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి బుచ్చిరాజు కోరారు. మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు ట్రెజరీ నుంచి ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టుకు పంపించాలని అన్నారు. అక్కడ స్క్రూటినీ అనంతరం తిరిగి ట్రెజరీకి పంపినట్లయితే జాప్యాన్ని నివారించవచ్చని తెలిపారు. అంత్యక్రియల ఖర్చులను అక్టోబర్ నుంచి పెండింగ్లో ఉన్న గ్రాట్యుటీ మొత్తాలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని, దీనికోసం రాష్ట్ర స్థాయిలో ఒక నోడల్ అధికారిని నియమించాలని కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు టీఎం బుచ్చిరాజు, ప్రధాన కార్యదర్శి అసోసియేషన్ ఫర్ ఏపీ పెన్షన్ సెటిల్డ్ హైదరాబాద్. నా పక్కన ఉంది ఎంవి ప్రభాకర్ రావు గారు, మా ఎగ్జిక్యూటివ్ మెంబరు. ముందుగా ఈరోజు పెన్షన్దారులందు అత్యధికంగా ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే మెడికల్ రియంబర్స్మెంట్ సంబంధించింది. ఈ మెడికల్ రియంబర్స్మెంట్ సంబంధించిన విషయంలో చాలా ప్రొసీజర్ చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఒక మనిషి హైదరాబాద్లో సెటిల్ అయిన పెన్షనరు ఇంతకుముందు ఎప్పుడైనా మండలాల్లో రిటైర్ అయి ఉంటే ఆ మండలాల్లో మెడికల్ బిల్స్ పోయి ఇవ్వాలి, అక్కడ నుంచి జిల్లా ఆఫీస్కి రావాలి, జిల్లా ఆఫీస్ నుంచి మళ్ళీ హెచ్ఓడికి రావాలి, హెచ్ఓడి నుంచి మళ్ళీ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్కి వెళ్ళాలి. అక్కడ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ వాళ్ళు స్క్రూటినీ అయిన తర్వాత మళ్ళీ హెచ్ఓడికి ఇవ్వాలి, హెచ్ఓడి కూడా శాంక్షన్ చేయాలి, జిల్లా ఆఫీస్కి రావాలి, మళ్ళీ మండల ఆఫీస్కి రావాలి, ఈ మండల ఆఫీస్లో మనం బిల్ వేయాలి. ఈ కాస్త తతంగమే సుమారుగా 6 నెలల నుంచి ఏడాది దాకా పడుతుంది. ఈ మధ్యకాలంలో బిల్స్ మరి సరిగ్గా పంపించకపోతే మిస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని అవకాశం కూడా చాలా కనిపిస్తుంది, పేపర్లన్నీ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి బిల్స్ పెట్టిన తర్వాత మళ్ళీ రావడానికి ఇప్పటికొస్తుంది తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వాన్ని మేము కోరేదంటే ఈ మెడికల్ రీయింబర్స్మెంట్ సంబంధించి విధానాన్ని సింప్లిఫై చేయవలసిన కోరుతున్నాం. అంటే ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో వారి యొక్క మెడికల్ బిల్స్ కన్సర్న్ ట్రెజరీలో సబ్మిట్ చేసి ఆ ట్రెజరీ వాడి ద్వారా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్కి వెళ్ళేట్టు, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ స్క్రూటినీ అయిన తర్వాత మళ్ళీ ట్రెజరీ పంపిస్తే వారికి బిల్లు వేసే విధానం ఉంటే అప్పుడు పెన్షన్దారులకి సుమారుగా మెడికల్ బిల్స్లో ఉన్న జాప్యం సుమారు 7-8 నెలల పైన కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. బిల్లులు కూడా మిస్ప్లేస్ కాకుండా క్లియర్గా అందడానికి అవకాశం ఉంటుంది, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్కి అందే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో కొంచెం మా పెన్షనర్ల దృష్టిలో పెట్టుకుని ఈ మెడికల్ రియంబర్స్మెంట్ విధానాన్ని పెన్షనర్స్ అందరూ కేవలం వారి సంబంధం ట్రెజరీలోనే ఇచ్చేట్టు, ఆ ట్రెజరీ ద్వారా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్కి వెళ్ళేట్టుగా ఉత్తర్వులు ఇవ్వాల్సిన కోరుతున్నాము. దీంతో పాటు ప్రభుత్వాన్ని ఇంకొకటి కూడా కోరేది ఏంటంటే 2 విషయాలు కోరదలుచుకున్నామండి. అంత్యక్రియ ఫ్యూనరల్ ఛార్జెస్ అనేది మనిషి చనిపోయిన తర్వాత ప్రభుత్వం అదే రోజు ఇవ్వాలని రూల్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఫ్యూనరల్ ఛార్జెస్ బిల్స్ పెట్టిన తర్వాత కూడా ఒక 4-5 నెలల దాకా రాని పరిస్థితి ఏర్పడుతుంది. మరి అసలు పర్పస్ ఆఫ్ ది ఫ్యూనరల్ ఛార్జెస్ అనేది పేమెంట్ అనేది డివేట్ అయిపోతుంది. కాబట్టి ప్రభుత్వాన్ని మేము కోరేదంటే ఫ్యూనరల్ ఛార్జెస్ అనే దాని మీద ఆ సంబంధించిన చనిపోయిన రోజు ఇంటిమేషన్ వచ్చిన రోజునే ఆ ట్రెజరీ వాళ్ళ యొక్క పెట్టి క్యాష్ అమౌంట్లో పే చేసి తర్వాత వాళ్ళు రియంబర్స్ చేసుకునే విధానాన్ని ప్రొసీజర్ని ఇష్యూ చేయవలసిన కోరుతున్నాము. అట్లాగే జీపీఎఫ్ అవన్నీ కూడా అక్టోబర్ 24 నుంచి రావాల్సిన జీపీఎఫ్లు అవన్నీ కూడా వెంటనే పంపించవలసిన కోరుతున్నాం. అలాగే పెన్షనర్స్ రావాల్సిన డిఏ ఏరియాస్ కొంతమందికి ఇంకా 10% రాలేదు, వారికి కూడా వెంటనే వచ్చేట్టుగా చేయాలని కోరుతున్నాము. అంతేకాకుండా ఈ ఏప్రిల్లో రావాల్సిన కూడా సకాలంలో డిఏ ఏరియాస్ సకాలంలో రావాల్సినట్టుగా పీఆర్సీ కమిషన్ వెంటనే వేయాలని, ఐఆర్ కూడా వెంటనే ప్రకటించాలని కోరుతూ ప్రభుత్వం ఇవన్నీ కూడా కొంచెం కన్సిడర్ చేయాలని, ముఖ్యంగా ప్రభుత్వం మేము కోరేదంటే పెన్షనల్ డైరెక్టరేట్ అనేది ఎన్డీఏ గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చే ముందు వారి మేనిఫెస్టోలో పేర్కొన్నారు. కాబట్టి మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా పెన్షనల్ డైరెక్టరేట్ ఏర్పాటు చేస్తే చాలా సమస్యలకు అది పరిష్కారం ఏర్పడుతుంది. కాబట్టి అది వెంటనే ఏర్పాటు చేయవలసిన కూడా మేము కోరుతున్నాం. అలాగే డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ వాళ్ళు కూడా మేము కోరేది ఏంటంటే ఇప్పుడు ఏదైతే లేటెస్ట్ టెక్నాలజీ ఉన్నాయో ట్రీట్మెంట్కి అవి కూడా ఆ ప్రొసీజర్స్ కూడా ఇంక్లూడ్ చేయవలసిన కూడా మేము కోరుతున్నాము. ఎందుకంటే ఇప్పుడు అందక చాలామంది ఇక్కడ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ డెంటల్ తీసుకుంటే డెంటల్కి వచ్చేసరికి చాలా ఇప్పుడు ఇంప్లాంటేషన్ అవి చేయాలంటే అవి రియంబర్స్మెంట్లు లేవంటారు. కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం లేటెస్ట్ టెక్నాలజీ కూడా ఈ మెడికల్ ఈహెచ్ఎస్ విధానంలో ఇంక్లూడ్ చేయాలని కూడా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. దయచేసి ముఖ్యమంత్రి వాళ్ళు, ఆరోగ్య శాఖ మంత్రులు వాళ్ళు, ఆర్థిక శాఖ మంత్రులు వీళ్ళందరూ కూడా మా యొక్క అభ్యర్థిని పరిగణన తీసుకుని ఉన్నతాధికారులు పరిగణలో మా అభ్యర్థి పరిగణన తీసుకుని ఉత్తర్వులు కోరుతున్నాము.